ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, మీ పాదాలకు వందనం చేస్తున్నా తండ్రి. ఈ శుభోదయమున నా తండ్రి, నా ప్రభువా, వాక్యము నా తండ్రి అవధులు లేని విశ్వాసాన్ని గురించి మాట్లాడుచుండగా నా తండ్రి, నీ ఆత్మ విస్తారము నీ దాసుడైన నా మీద విస్తారం కుమ్మరించి చక్కటి మర్మంతో మాట్లాడమని, చక్కటి ఆలోచన దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా పాట పాడుకుందాం. యేసు నామం మధురం. నూట 40. యేసు నామ మధుర్యం. యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా, యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా, మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా, వేడుకలరగకూడి నిన్ను కొని యాడు వారికి, దేవ వేడుకలరగకూడి నిన్ను కొని యాడు వారికి, ఎంతో కీడు చేసిన పాడు వైఖరి గొడుగొడనంగవాని తడనము చేసితివి, యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా, పాపములు హరింపనీవే ప్రాపు మాకయ్యా, దేవ పాపములు హరింపనీవే ప్రాపు మాకయ్యా, నీ దాపు చేరిన వారికందరి కాపదలు బాపి నిత్య కాపు గతి చూపినావు, యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా, అక్షయ కరుణేక్ష భువన రక్షక నీవే, దేవ అక్షయ కరుణేక్ష భువన రక్షక నీవే, మమ్ము పాక్షముగర క్షించి మోక్ష సురక్షణకు దీక్షగుని నిక్షితులమైన మాకు యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా, అందమగుని మందిరమున బొందుగా మేము దేవ అందమగుని మందిరమున బొందుగా మేము నీ సుందర కరుణామృతము
డెందముల యందు గ్రోలుటందుటకు సుందరమైన యేసుని నామామృతము మాకెంత రుచియ్యా దేవ యేసుని నామామృతము మాకెంత రుచియ్యా మా దోషములను హరించి మోక్షం నివాసులుగా చేయుటకు బాసురమైన ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంత రుచియ్యా పాపములు హరింపనీవే ప్రాపు మాకయ్యా దేవ పాపములు హరింపనీవే ప్రాపు మాకయ్యా నిదాపు చేరిన వారికందరి కాపదలు బాపిని చక్కపు గతి చూపినావు యేసుని నామామృతము మాకెంత రుచియ్యా అందమగుని మందిరమున అందుగా మేము దేవ అందమగుని మందిరమున పొందుగా మేము నీ సుందర కరుణామృతము డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన యేసుని నామామృతము మాకెంత రుచియ్యా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము చదువుకుందాము. హల్లెలూయా. ముందుగా యెషయా గ్రంథము 44 అధ్యాయము 28 నుండి చదువుకుందాం. యెషయా రాసిన 44వ అధ్యాయము 28 నుండి చదువుకుందాం. కోరేస్తూ నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదు అని నీవు, దేవాలయమునకు పునాది వేయబడున నీవు నేను చెప్పుచున్నాను. అదే రీత్యా 40 యెషయా ప్రవక్త 45వ అధ్యాయము 8వ వచనములు కూడా, ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగచేసి ఉన్నాను. ఇక కీర్తనల భాగము తీసుకుంటే 125, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును.
ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇక అపోస్తుల కార్యములు ఇక 10వ అధ్యాయము 24 నుండి చదువుకుందాం. 33 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 24 నుండి 33 వరకు చదువుకుందాం. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచూ లోపలికి వచ్చి అనేకులు కూడింట చూచాను. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును తగిన వాడని అయినను అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని కనుక ఎంత నిమిత్తం నన్ను పిలువనంపించుతారో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. రైట్, దేవునికి స్తోత్రం. ఆ చొప్పుననే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతముకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలింటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినడు కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ మట్టుకు సువార్తల పాఠము సరైనది. వాక్యములోకి వెళదాం. అంతవరకు చిన్న పాట ఒకటి పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియ మారణ హృదయం ముదమారవసించునాం, హృదయాంతరంగమున
నీ రక్త ప్రభావమున మారోత హృదయంబును నీ రక్త ప్రభావమున మారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం మృదమారవసించునా హృదయాంతరాంగమున. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళదాము. మొదటిగా ఇక యేసయ్య ప్రవక్త 44 28 నుండి 28 వచనం చదువుకుందాం. కోరేస్తూ నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పు వాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. కోరేస్తూ ఒక నమ్మకమైనటువంటి మాటలను వ్యక్తం చేస్తుంటున్నాడు. కోరేసుతో నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అంత నమ్మకంగా నమ్మకమైనటువంటి కాపరిగా ఉన్నాడు. ఈ నమ్మకం ఎంత దూరం తీసుకెళ్తుందంటే ప్రభు సన్నిధికిని ప్రభు సమక్షమునకును మనందరినీ కూర్చోబెడుతుంది. ఇక నువ్వు పిలిస్తే ప్రభు నీ ఇంటికి వచ్చి నీతో సమాధానపడి ఏ భేదము లేకుండగా యూదుడని గ్రీసు దేశస్థుడని మరొకరిని ఏ భేదము లేకుండగా ప్రార్థన చేయగానే పిలిచి కోరేసు నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడ, ఆయన మందలను నమ్మకంగా కాస్తున్నట్టుగా ఎక్కడ చూడగలం. ఆయన మంద అంటే ఒక కుటుంబ యజమాని తన భార్య పిల్లలను కాచే విధానం కూడా కావచ్చు. నమ్మకంగా తన భార్యకును తన పిల్లలకును తన బంధువులకును తన స్నేహితులకును అందరికీ నేను నమ్మకమైనటువంటి సేవకుడిగా ఉన్నట్లు కూడా చూడగలము. లేదా సంఘానికి అందరికీ నేను నమ్మకమైనటువంటి వాడిగా చూడగలము. ఈ కారణం చేతనంటే దేవుడు ఒంటరి కాడు. సమస్తము ఆయన సంతానమైనటువంటి ఈ మానవ జాతి ఒకని నుండి అనేటటువంటి భావం ఆయన కలుగ చేసుకున్నటువంటి కుటుంబం మానవ సమాజం కనుక ఆయన అందరికీ తండ్రి ఉన్నాడు, అందరికీ ప్రభు ఉంటున్నాడు. వాటిలో ఈ యొక్క కోరేసు అన్నటువంటి నా మంద కాపరి అంటున్నాడు. అలాంటి నమ్మకమైనటువంటి కాపరిగా ఈ దినమున ఒకవేళ నిన్ను కాపరిగా పిలిచినట్లయితే నమ్మకంగా మనం ఎంతవరకు ఉంటున్నాం? కోరేసు నా మంద కాపరి, నమ్మకమైనటువంటి వాడా, నా మందలను నమ్మకంగా మేపేటటువంటి వాడా,
యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి, నీ చుట్టూ కూడా నా మందలు ఉన్నాయి. నా మందలను మంచిగా మేపుతున్నటువంటి వాడా, నమ్మకమైనటువంటి వాడా అని చెప్పి కోరేసుకు అభయం ఇస్తుంటున్నాడు. అలాంటి అభయం మనం పొందుకున్నటువంటి వారం ఉంటున్నామా? పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నామా? ఈ దినము అవధులు లేని విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాం. అక్నాలెడ్జింగ్ ఫెయిత్ బియాండ్ బౌండరీస్. అవధులు లేని విశ్వాసం నువ్వు చూపేటటువంటి ప్రేమను ప్రభు నీకు ఒక బౌండరీ చేస్తాడు. అవధులు లేవు. యెరూషలేము చుట్టూ ఎలాంటి కొండలు ఉన్నాయో చుట్టూరు సెంట్రల్గా యెరూషలేము ఎలా ఉన్నదో ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సెంట్రల్ అంతా కూడా నేను నీవు అందరము ఆయన కాపర్లమైన మనమందరం కూడా నా మంద కాపరి మన చుట్టూ కూడా ఆయన రక్షణ వలయం ఉన్నదని, మన చుట్టూ ఆయన మందలు మేస్తున్నాయని, నా మందలకు కాపరి అయినటువంటి వాడా నీ చుట్టూ నా మందలు ఉన్నాయి. నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకముగా ఉండము, నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసుడా అని చెప్పి హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ నమ్మకమైనటువంటి వారిలో మనం ఉన్నామా? ఈ కాపరిలాగా మనం ఉన్నామా? ఆ యొక్క బాధ్యత మనం అందరి మీద ఉన్నది. నీ కుటుంబాన్ని కాపాడే విధానంలో ఒక మంచి ఇంటి యజమానుడుగా ఉన్నావా? యజమానురాలైతే మంచి యజమానురాలుగా ఉన్నావా? కాపరివైతే మంచి కాపరిగా ఉంటున్నావా? నీ స్నేహితులకు మంచి స్నేహితుడిగా ఉంటున్నావా? నీ బంధువులకు మంచి బంధువుగా ఉంటున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని యేసు వాగ్దానాన్ని అందుకొని అలాంటి నీ శత్రువులను ప్రేమించేవాడిగా ఉంటున్నావా? నా మంద కాపరి, ఇది అందరి బాధ్యత. ఈ బాధ్యత నీది ఎంత పాత్ర ఉన్నది. నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులను ఎలా గౌరవిస్తుంటున్నావు, ఎలా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నావు, వాళ్ళు దీన దశలో పతనమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగా ఉపయోగపడుతున్నావు. నువ్వు మంచి కాపరివి కదా, నువ్వు మంచి కాపరివై ఎందరికీ ఉపకారంగా ఉన్నావు అనేది దినమన కాపరిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక రెండో అంశం, కీర్తనలు 125. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలిక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూడండి ఎంత మంచి మాట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అందరి చుట్టూ ఉంటానంటున్నాడు. తన ప్రజలందరి చుట్టూ కాపలగా ఉంటా అంటున్నాడు. యెరూషలేము చుట్టూ ఎన్ని పర్వతములు ఉన్నాయో నా ప్రజలందరి చుట్టూ నేను కూడా, నా ప్రజలు అనేటువంటి యెరూషలేము చుట్టూ నేను ఒక మంచి నమ్మకమైన కాపరిగా ఉంటానంటున్నాడు. నేను నమ్మినటువంటి నీ ప్రజానికానికి ఎంత మంచి యొక్క కాపరితనం ఏర్పాటు చేశావు. వాళ్ళ వృద్ధికి ఎంత తోడ్పడుతున్నావు, వాళ్ళ మేలుకు
ఎంత సహకారం అందిస్తున్నావు? సంఘ వృద్ధికి చేతునిచ్చేవాడిగా ఉన్నావా? సంఘములో కుటుంబాలు ఆదరణ లేని సమయంలో ఆదరణిచ్చేవాడుగా ఉంటున్నావా? కుటుంబాల అవసరతలు తీర్చేవాడుగా ఉంటున్నావా? ఆయన నీ చుట్టూ ఒక బౌండరీ వేశాడు. నీ మందకు నీవు ఎలాంటి బౌండరీ వేస్తున్నావు? నీ కుటుంబం అనేటటువంటి మందకు ఎలాంటి బౌండరీ వేస్తుంటున్నావు? కుటుంబ యజమానుడు ఉన్నట్లయితే నీ కుటుంబానికి ఎలాంటి బౌండరీ వేస్తుంటున్నావు? నీ స్నేహితులు అనేటటువంటి కుటుంబానికి ఎంతవరకు బౌండరీగా ఉంటున్నావు? నీ బంధువులు అనేటువంటి యొక్క కుటుంబానికి ఒక మందకు ఎలా బౌండరీగా ఉంటున్నావు? నీ బంధువులకు ఎంతవరకు మేలు చేసేవాడుగా ఉంటున్నావు? నీ బంధువులు అతను అవస్థలో ఉంటే, పాపములో కూరుకుపోతుంటే వారిని ఎలా విడుదల చేస్తుంటున్నావు? విడుదల కలిగినటువంటి మర్మములు ఏ రీతిగా బోధిస్తున్నావు, చెప్పగలుగుతున్నావు? ఎంతవరకు ఓదారుస్తున్నావు? వారిని దేవుని పక్షమున ఉండేటట్టు, దేవుని ఆధారం చేసుకొని జీవించేటట్టు ఎంతవరకు బోధనలు ఉన్నాయి? నీ ఆలోచనలు ఉన్నాయి? ఎలా బౌండరీ చేస్తుంటున్నావు? ప్రభువుల వారు సమస్త ప్రజానికానికి బౌండరీగా ఉంటున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములను ఎలా బౌండరీగా ఉంచాడు. యెరూషలేము అనేటువంటి ప్రజా వ్యవస్థకు ఆయన ఒక బౌండరీగా ఉన్నాడు. ఆయన చేసే పని ఏ దినమున ఒక కాపరి, నమ్మకమైన వాడు కోరేసు నా మంద కాపరి అంటున్నాడు. అలాంటి పేరుతో నువ్వు పిలువబడినటువంటి వాడముగా ఉంటున్నావా? నమ్మకమైన తన మందలను మేపేవాడుగా ఉంటున్నావా? అతని మందలకు, నీ మందలకు ఎలాంటి ఆహారం ఇస్తుంటున్నావు? ఎలాంటి దప్పిక తీర్చేవాడుగా ఉంటున్నావు? ఈ దినమున నిన్ను, నన్ను, మనందరినీ ప్రశ్నపూర్వకంగా అడుగుతున్నాడు దేవుడు. నీతిమంతులు పాపం చేటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజ్యదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపో వారిని పాపం చేయి వారితో కూడా యెహోవా కొనిపో. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక. చూడండి, తమ వంకర త్రోవలతో తొలగిపో వారిని పాపం చేయి వారితో కూడా యెహోవా కొనిపో. చూడండి, కొనిపోవడం అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. పాపమునకు జీతం మరణం అని చెప్పి మనం చెప్తుంటాం. మంచి చేసినవి మంచికి, చెడు చేసినవి చెడుకని ఏరి పరేస్తుంటాం. బియ్యంలో రాళ్ళు వేరేసినట్టుగా. బియ్యంలో కలిసి వచ్చే రాళ్ళనేవి రాళ్ళు కదా, నా ఆరోగ్యానికి మంచి కాదు కదా, నా పళ్ళు పాడైపోతాయి కదా, డెంటల్ పాడైపోతాయి కదా, రాళ్ళను తీసి తొలగిస్తారు. ప్రభువులు వారు కూడా ఇక్కడ వంకర త్రోవలను ఆధారం చేసుకుని పాపం చేయి వారితో కూడా వారిని కొనిపోవును. కనుక కొనిపోవడం అంటే మన భాషలో అరెస్ట్. చీకటి అగాధములోనికి నెట్టేయడానికి అర్థం కూడా చేసుకోవచ్చు. ఆ వంకర తోవలకు స్వస్తి చెప్పాలి. తన సామ్రాజ్యాన్ని పాడు చేసే విధానంగా కాకుండా, తన మందరులను చెదరగొట్టేవాడిగా కాకుండా, తన ప్రజలను పాడు చేసే వంకర బుద్ధులతో కాకుండా, ఎంతవరకు నీ మందలకు ఆహారం పంచిపెట్టేవాడుగా ఉంటున్నావు? నీ మందుల దప్పిక తీర్చేవాడిగా ఉంటున్నావు? ఇది మన ప్రశ్న అడుగుతుంటున్నాడు. చీకటి అగాధ లోయంలోనికి నెట్టివేయబడేటటువంటి
బోధనలు మనం చేస్తుంటున్నామా? ప్రభు సమీపమునకు చేరి పరలోక రాజ్యములో ప్రభుతో ఉండుటకు బోధిస్తున్నామా? మందలను ఆ రీతి సిద్ధపరుస్తున్నామా? చీకటి అగాధ లోయలోకి త్రోయిసే ఇక బోధనలు బోధిస్తున్నామా? తన మందలకు నమ్మకమైనటువంటి వాడవు ఉంటున్నావా? తన బౌండరీ వేసాడు తన ప్రజానికానికి. అక్కడి నుంచి తప్పుడు మార్గములు నడిపించి తప్పుడు బోధలు చేసి తన మందలను చెదరగొట్టేవాడిగా ఉన్నావా? తన మందలను కాపాడేవాడిగా ఉంటున్నావా? ఈ దినమున కాపర్లకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఇక మూడో అంశం అపోస్తుల కార్యములు 10 10:24, 33. 10:24, 33. మర్నాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. పేతురు లేచి నిలువు, నేను కూడా నరుడేనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. చూడండి, ఒక ధర్మం ఉన్నది. ఒక యూదుడు అన్యజాతీయుని ముట్టుకొనకూడదు, అన్యజాతీయుల మధ్యనకు వెళ్ళకూడదు, అంటరాని వారిగా చూసేటట్టు ఒక ధర్మం ఉన్నది. ప్రభు నాకు అలాంటి ధర్మాన్ని చూపించలేదు, వారి మధ్యకు వెళ్ళమని చూపించాడు. కొర్నేలి, అది నీకు తెలుసు, ఈ ధర్మం నీకు తెలుసు. ఆయనను కూడా నా ప్రభు నాకు చూపించాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపించుదురో దాని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. నువ్వు పిలిచినప్పుడు అడ్డు చెప్పకుండా వచ్చానని చెప్పంటున్నాడు. ఇక్కడ కూడా నీవు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, నమ్మకమైన ప్రార్థన చేసినప్పుడు అవధులు లేని ప్రేమతో ప్రభువుల వారిని ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? వచ్చినాడే అనుకుందా, ఏం మాట్లాడతావు? నీ అవసరం ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్తావు? మనమైతే బంగారం అడుగుతాము, ఆస్తులు ఐశ్వర్యాలు అడుగుతాము, సమస్తం అడుగుతాం. ఎందుకంటే ఈ లోక మర్యాదల చొప్పున అడుగుతాం. ఇవి శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మీరుండు స్థలం పరలోకం అని చెప్పి ఆయన ఎప్పుడూ హెచ్చరిక చేశారు. మీరుండు స్థలం ఇది కాదు, మీరు చేసే నివాసములు ఇవి కావు, మీరుండు లోకం ఇది కాదు. దిస్ ఇస్ నాట్ కాన్స్టాంట్. ఇది మీకు స్థిరమైనది కాదు. మీరు కోరుకునడం అడగడం వాస్తవమే అయినా కూడా, నేను ఇచ్చేవాడని అయినా కూడా ఇది మీకు తాత్కాలికం. మీకు పరలోకం ఉన్నది, స్థిర నివాసం ఉన్నది.
అక్కడ మీరు సంతోషంగా జీవితాన్ని అనుభవించవలసి ఉన్నది. ఇది కాదు జీవితం, మరొక జీవితం ఉన్నది, మరో జీవితం ఉన్నది అని చెప్పి ఈ దినమున చెప్పడానికి నీ ఇంటికి నా ఇంటికి వచ్చాడు. కొర్నేలి, నువ్వు పిలిచిన కారణం ఏంటి? యూదా మత ఆచారాన్ని బట్టి అన్య జాతిని చూడడం కానీ, పలకరించడం కానీ, వారి ఇండ్లలో వెళ్ళడం కానీ, వాళ్ళ ఇంట్లో భోంచేయడం కానీ, అలాంటి సంస్కారం లేని సమయంలో ఈ సమాజం వెళ్తున్నప్పుడు ప్రభు నన్ను పిలిచి వెళ్ళమన్నాడు. ఆ మర్యాద చొప్పున వచ్చాను. కారణం అడిగి అని చెప్పి అడుగుతున్నాడు. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేర్చుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, ధర్మకార్యములు దేవుని సముఖం ముందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరిన చర్మకారిన సీమోను ఇంట దిగి ఉన్నాడని అతడు చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించుతాను. నీవు వచ్చినది మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవని వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. పిలిచిన వెంటనే మారు మాట చెప్పకుండా పేతురు వాళ్ళ ఇంటిలో కొన్నేళ్ళ ఇంట్లో ప్రవేశించినట్టు చూస్తుంటాం. ఈ దినమున ఆ పేతురు ఒక గొప్ప దైవజనుడు. సాక్షాత్ నీ దేవుడే నీ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఆయన బోధనలు వింటే ఎలా ఉంటుంది? ఆయన ఆలోచనలు చెబితే ఎలా ఉంటుంది? ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఎలా ఉంటుంది? లోకం శాశ్వతం కాదు. నేను వెళ్తున్నాను, మీకు పరలోకంలో స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, మీరు రెడీగా ఉండండి, నేను వచ్చినప్పుడు తీసుకెళ్తాను, రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటున్నాడు. మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఏలోక ఆశలతో కొట్టుమిట్టాడుతున్నామా? తిందాం, తాగుదాం, తిరుగుదాం ఆలోచన కలిగి ఉన్నామా? ఎలాంటి తలంపుల మీద ఆశ కలిగి ఉన్నాం? గ్రహించబద్ధులమంటున్నాం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ఏ బాధ, చింత, చీకు లేకుండా నే మందలకు ఎలాంటి ఉపమానం బోధిస్తున్నావు? యెహోలోక ధర్మాన్ని పాటించి అన్య జాతీయులు అంటరాని వాళ్ళుగా అని చెప్పి అంటున్నావా? నేను సృష్టించినటువంటి ఈ యొక్క ప్రపంచం, నేను కలిగి చేసినటువంటి మానవుడు నావాడే అని చేర్చుకుంటున్నావా? రంగు, మతము, కులము, రంగు చెప్పి ఆనాడు ప్రభు ఒక మాట అన్నాడు. మోసే, ప్రభు నీవెవరు, నీ ముఖం చూడాలని చెప్పి అడిగినప్పుడు, రైటే మోసే, నా ముఖం చూడడానికి నాకు కూడా ఇష్టమే, కానీ నన్ను చూచినప్పుడు నీవు మిగిలవు. నాకు కూడా ఇష్టమే నువ్వు నన్ను చూడటం. నేను మాట్లాడుతున్నాను కదా, అంతవరకు ఉండంటే హద్దులు మీరి ప్రవర్తించి ఖచ్చితంగా నీ ముఖ దర్శనం నాకు కావాల్సింది, నీ ముఖం చూడవలసిందని చెప్పి అడిగినట్టుగా మనం దగ్గర నిర్గమకాండంలో మనం చూడగలం. ఆయనను కూడా నీవు ఓపిక కలిగి లేదా ఆశ కలిగి అడుగుతున్నావు కనుక ఒక బండ సందులో నీవు దిగి ఉండము, ఆ బండ మీద నేను దాటిపోదును, నీకు చేతనైతే చూడమని చెప్పినట్టుగా చూడగలను. అప్పటికి కూడా దేవునికి ఇతడు నశిస్తాడేమో, చనిపోతాడేమో అని చెప్పి
ఆ మోషే నశించకుండగా చనిపోకుండగా తన చేయి తిని అడ్డు పెట్టినట్టు కూడా వాక్యములు మనం చూడగలం. ఈ మాటను ఇక యూదా జాతీయులైనటువంటి మానవ సమాజం మిగతా సమాజాన్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటున్నారు. అన్ని జాతిగా చూడడం వాస్తవమైన అంటరాని వాళ్ళుగా చూస్తుంటున్నారు. ఈ రీతిగా మనం కూడా ఉన్నామా? అన్ని జాతిని అవమానించే వారము ఉంటున్నామా? అన్నాడు అంటరానితనము దేవుడు పెట్టలేదు. నన్ను చూస్తే మీరు తట్టుకోలేరు, నా ముఖాన్ని మరి చూడలేరు, చూస్తే మాడి మసిపోతారు. అందుకని దూరంగా ఉండమన్నాడు. కానీ అంటరాని వాళ్ళలాగా చూడలేదు. కానీ ఆనాడు నమ్మకమైనటువంటి అబ్రాహామును గుర్తించి, ఆదికాండం 12వ అధ్యాయములు గుర్తించి తన యొక్క ఆలోచనలన్నీ అబ్రాహాంతో చేసినప్పుడు ఆలోచనలు నచ్చి విశ్వసించినటువంటి అబ్రాహాం చూడగలం. అబ్రాహాం కుమారుడు ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడిన చెప్పిన వాగ్దానం పూర్వకం ఆ ఇస్సాకు వలనైన సంతానాన్ని యాకోబు కుమారులైనటువంటి యూదాను ఆ రీతిగా ఉత్పత్తి అయినటువంటి సంతతి ఆఖరికి మేము గొప్ప వాళ్ళము, మిగతా జాతి అంటరాని వాళ్ళన్నట్టుగా ఇసాకు వంశీయులే గొప్పోళ్ళు అన్నట్టుగా, మిగతా జాతి అంటరాని వాళ్ళన్నట్టుగా ఆనాడు కలిగిందా లేదా ఈనాటి ప్రజలు కనుక్కున్నారా తెలియదు. దేవుడైతే నరజాతి నాశనం నశించిపోతుంది, నా వల్ల జీవాత్మ నశించకూడదని ఆయన మట్టే చెప్పాడు ఆదికాండంలో. ఆ జీవాత్మ నశించకూడదని ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. మీరు దూరంగా ఉండండి, నా ముఖం చూడకండి, అంతే తప్ప మీరు అన్నిలు అంటరాని వారు చెప్పి దూరంగా పెట్టలేరు. ఈనాడు మనం కూడా అన్న జాతి వాళ్ళని దూరంగా పెడుతున్నాం, అంటరాని వాళ్ళని దూరం పెడుతున్నాం. కారణం ఏంటంటే రైట్, వాళ్ళు దేవుని గురించి తెలియనటువంటి వారే, చెప్పిన వారు వినటువంటి వారు కాదు. ఆయనను కూడా అది ప్రభు వశంలో ఉన్నది. అలాంటి జనానికి ఒక బౌండరీ కూడా ఉన్నది. వంకర త్రోవులను ఆధారం చేసుకొని వెళ్ళేటటువంటి వారిని పాపుల గుంపులు కలిపి ఈ భూలోకములో తప్పు చేసే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో, అరెస్ట్ అని, కోర్ట్ అని, ఈ జడ్జిమెంట్లు ఎలా ఉంటాయో అక్కడ కూడా శాశ్వతమైనటువంటి జడ్జిమెంట్ ఉంటుంది, తాత్కాలికం కాదు. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. తాత్కాలికమని లంచములు ఇస్తే శిక్ష తగ్గించి పెరల్ కింద రిలీజ్ చేస్తారు. క్రమశిక్షణగా ఉన్నాడని చెప్పి రిలీజ్ చేస్తారు. అక్కడ ఆ క్రమశిక్షణ రిలీజ్ అంటూ ఏముండదు. ఒక్కసారి నువ్వు పాపివని గుర్తింపు అయితే ధనవంతుడు లాజరు ఇలాంటి జీవితాన్ని పొందుకుంటున్నాడు, ఎలాంటి నెమ్మది పొందుకుంటున్నాడు దేవుని ఆధీనంలో. ధనవంతుడు ఎలాంటి జీవనాన్ని పొందుకున్నాడు, అది మనకు ఒక ఉదాహరణ కావచ్చు. అటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? అటువంటి స్థితిలోకి మనం నెట్టుతున్నామా? గ్రహించి బద్దలమైంటున్నాం. ఇకపోతే సువార్తల్లో మత్తయి సువార్త
15:21 నుండి 28 వరకు. మత్తయి సువార్త 15:21 నుండి 28 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పెట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేశాను. అందుకని ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక అవి మనం పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు వంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనను నొక్కి, ప్రభువా, నాకు సాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్బ మీద నుండి పడే ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, ఆమె, నీ విశ్వాసం గొప్ప, నేను కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమెకు మాత్రం స్వస్థతలంటారు. చూడండి, ఇక్కడ అడిగి ఆశీర్వాదం పొందుకున్నది. ఇక్కడ కూడా ఆశీర్వాదం అడిగినటువంటి వారికి మనం ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాం? ప్రభువా, నా కుమార్తె దయ్యం పట్టినదని. లేదమ్మా, నేను ఒక జనాంగం గురించి వచ్చాను, నశించినటువంటి నా ఇజ్రాయేల్ జనాంగం దగ్గరికి వచ్చాను, మీరు అన్న జాతీయులని చెప్పి ఈ లోక ఆచారాన్ని బట్టి ఆయన మాట్లాడినట్టు చూడగలం. కానీ ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ఆ విశ్వాసానికి ఆయన ఎలాంటి విశ్వాసం ఎవరిలో చూడలేదమ్మా అని చెప్పి ఆమెను బ్లెస్ చేసినట్టు చూడగలం. ఆమె కుమార్తెకు పట్టిన దయ్యం కూడా విడిచిపెట్టినట్టు కూడా చూడగలం. కనుక అయితే మనం కూడా ఇలాంటి సమాజాన్ని ముందరికి వస్తే వారిని ఏ రీతిగా శుద్ధీకరణ చేస్తున్నాం, శుద్ధిపరుస్తున్నాం. మనం శుద్ధి చేసినట్లు ఉంటే వారు ఎంతవరకు దాన్ని ఆధారం చేసుకుంటున్నారు, దాన్ని వారికి అనుభవించుకుని మార్పు చెందుతున్నారు లేదా, కలిసి వచ్చినటువంటి అదృష్టాన్ని పొందుకుంటున్నారు లేదా, ప్రభు మార్గమున వెళ్ళుచుండగా కనుక్కొని దైవజనుని గుర్తించి, దైవాత్మను గుర్తించి ప్రభువా ప్రభు అని చెప్పి వెంటపడే వారం ఉంటున్న విశ్వాసమైన మనం కూడా ఒక కాపరి మార్గ మధ్యంలో వెళుతుంటే కాపరిని గుర్తించి, ఒక దైవజనుని గుర్తించి సర్వ సమాజం కూడా అయ్యో కాపరి వెళుతున్నాడు, కాపరి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, నాకు ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగుతుంది, వ్యాధి బాధల నుండి విడుదల కలుగుతుంది అని విశ్వాసం వ్యక్తం చేసే వారిగా మనం కూడా ఉంటున్నామా? కాపరి మాట వినేయగలిగినటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఆయన అంత అధికారం ఇచ్చాడు కాపరి. నా మంద కాపరి, ఆ మంద కాపరి సాక్షాత్తు దేవాది దేవుడే ఆ కాపరిని ఎన్నుకున్నప్పుడు, ఆ కాపరిని నిలబెట్టుకున్నప్పుడు, ఆ కాపరి మాట ఎంతవరకు నువ్వు వింటున్నా, ఆ కాపరి నీ మధ్యన సంచారం చేస్తుంటే, నీ ఇంట్లో దర్శించినట్లయితే, నీ ఇంట్లో ప్రవేశించినట్లయితే కాపరిని ఏ రీతిగా మనం గౌరవిస్తున్నాం, కాపరి ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎంతవరకు మనం పొందుకోగలుగుతున్నాం, కాపరి మాటలు తిరస్కరిస్తున్నామా, కాపరి మాటలు అవమానించే వారు అనుకుంటున్నామా, కాపరి ఆలోచనలు తుంగలో తొక్కినట్టుగా ఉంటున్నామా? ఎవరు నిజమైనటువంటి కాపరి గుర్తించగలుగుతున్నామా? ఆలోచన చేయగలుగుతున్నామా? కాపరి అని చూడకుండా కాళ్ళ కింద తొక్కి వాళ్ళని ఉంటున్నామా? ఓరేసును నా మంద కాపరి అంటున్నాడు.
కుటుంబ యజమానుడైన తండ్రిని కానీ తల్లిని కానీ తల్లిదండ్రులు చెప్పే మాట వినేవారు ఉంటున్నామా మనం? నమ్మకమైన కాపర్లుగా ఉండేటట్టు తల్లిదండ్రి, పిల్లలకు నమ్మకమైన కాపర్లుగా ఎవరంటే తల్లి తండ్రే. ఆ నమ్మకమైన తల్లి తండ్రి మాట ఎంతవరకు మనం వినగలుగుతున్నాం? తల్లిదండ్రుల మాటలు తిరస్కరించి ఇతరులు చెప్పే మాటలు విని మన జీవితాలను పాడు చేసుకుంటున్నామా? ఆలోచించే బద్దలమైంటున్నాం. ఇంటికి యజమానురాలు తల్లిదండ్రులే మంచి కాపర్లు. పిల్లలను కాచే మంచి కాపర్లు, నమ్మకమైనటువంటి కాపర్లు. బాధ్యత తల్లిదండ్రి మీద ఉంటుంది. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, అయ్యో నా సంతానం పాడైపోతున్నది. ఆ రీతిగా తల్లిదండ్రుల మాట జవదాటిని వారంగా ఉంటున్నామా? తల్లిదండ్రిని తప్పనిసరిగా సన్మానించమని చెప్పిన మాట ఉన్నది. ఆ తండ్రి ఆ తల్లి స్తన్యమిచ్చి నీకు పాలు కుడిపించకపోతే నువ్వు పెద్దవాడివి అవుతావా? ఆ తల్లి గర్భం ధరించి నిన్ను కనకపోతే, పాలు ఇవ్వకపోతే నువ్వు పెద్దవాడివి, పెద్దదానం అవుతావా? తండ్రి పోషించకపోతే పెద్దవాడివి అవుతావా? అటువంటి మంచి కాపరితనం చేసినటువంటి తల్లిదండ్రిని ఈ రీతిగా సంతానమైన మనము, కుమారులమైన మనము, కుమార్తెలమైన మనము ఆ తల్లిదండ్రికి ఎంతవరకు కృతజ్ఞతగా ఉంటున్నాం? ఆ తల్లిదండ్రి ఒకవేళ కాపర్లు అయితే ఆ కాపర్లకు ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాం? ఆ కాపరి చేసే గొప్పతనాన్ని మనం ఇదివరకు చూశాం. ఆ కాపరి మన ఇంట్లో ఉంటే ఆ కాపరిని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? దేవుని ఒక్క మాటతో, దేవుని నోటి మాటతో దెయ్యములు వణికి పారిపోతున్నాయి. దేవుని కాపరి చెప్పే ప్రతి మాటతో దెయ్యములు వణుకుతున్నాయి. రోగములు భయపడి పారిపోతున్నాయి. ఆర్థిక సమస్యలు గతగత వణికి పారిపోతున్నాయి. కాపరిని చూడగానే, నిజమైన కాపరిని చూడగానే, ఆ కాపరి నీ ఇంట్లో ఉంటే, నీ ఇంటికి వస్తే కాపరికి ఎలాంటి అతిథ్యం ఇస్తున్నావు? కాపరిని ఎలా కాపాడుకుంటున్నావు? కాపరి చెప్పే మాటలు ఎంతవరకు నువ్వు వింటున్నావు? ఎంతవరకు నువ్వు శ్రద్ధాశక్తులు పెడుతున్నావు? ఈ దినమున నన్ను మనందరిని అడుగుతున్నాడు. కోరేసు నా మంద కాపరి, నమ్మకమైనటువంటి వాడా? కాపరి నమ్మకత్వాన్ని, ఆ కాపరికి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకమైన కాపరి నమ్మకమైన పనులు చేస్తున్నప్పుడు నువ్వు ఎంతవరకు ఆతిథ్యం ఇస్తున్నావు? ఆ కొర్నేలు ఇంటికి పేతురు వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా ఆయనకు ఆహ్వానం చెప్పాడు, ఎంత ఆతిథ్యం ఇచ్చాడు పిలిచి. అలాంటి ఆతిథ్యం ఇచ్చేవాడిగా మనం ఉంటున్నామా? కాపర్లకు గ్రహించబద్ధమైంటున్నాం. మన జీవితాలకు వెలుగులు నింపడానికి ఎవరిని పంపిస్తాడో మన జీవితంలోకి గ్రహించగలుగుతున్నాము. ఒక కాపరిని అవమానిస్తున్నామా? ఆదరిస్తున్నామా? గౌరవిస్తున్నామా? కాపరి చెప్పే మాటలు వింటున్నామా? కాపరి చెప్పే దైవ వాక్కులు వింటున్నామా? ఒక నిబంధన ఉన్నది. దేవుని నిబంధన మందస్సాన్ని మోసుకొచ్చి నీ ఇంట్లో కుమ్మరిస్తున్నప్పుడు దాన్ని పొందుకొని, ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని విడుదల పొందుతున్నటువంటి వారం ఉంటున్నామా? వంకర త్రోవలతో వెళ్ళిపోతుంటున్నామా? పాపులు కూర్చుండు స్థలములు మనం కూర్చుంటున్నామా? ధనవంతుడైనటువంటి, ఐశ్వర్యవంతుడైనటువంటి వాడి స్థితి అగ్నిలో కాలుతున్నటువంటి వారం ఉంటున్నామా?
నీకు న్యాయం చెప్పి వచ్చినటువంటి వాడికి, నీకు మేలు చేస్తానని చెప్పేవాడికి, నీ స్థితి బాగోగులు చేస్తానటువంటి వాడికి నువ్వు ఎంతవరకు న్యాయంగా ఉంటున్నావు? కాపరి చెప్పే మాటలు, తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటున్నావు. కాపరికి ఎదురైతివి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎదురైతివి. జీవితం ఎలాగుంటుంది? వంకర తోవలు ఎన్నాళ్ళు నడుస్తాం. ఆ వంకర త్రోవను నువ్వు నడిచిన మార్గం ఏదని స్నేహితులు, బంధువులు నేను అడిగినప్పుడు, నీ త్రోవను ఎలా ఉంది అని చెప్పి అడిగినప్పుడు, ఆ వంకర చూపిస్తే ఇది వంకరగా ఉంది, త్రోవ బాగలేదే, ఈ త్రోవను ఎలా నడుస్తున్నావు నువ్వు, ఇది బాగలేదే, ఇది వాస్తుగా లేదే, చక్కగా లేదే అని చెప్పి ఎంతోమంది నిన్ను అడిగినప్పుడు ఏం జవాబు ఇస్తావు? నీ మార్గం బాగా, త్రోవలు బాగా వంకరగా ఉన్నాయి. ఆ వంకర మార్గంలో వెళితే సరాసరి అగ్ని గుండములే పడిపోతావు. ఈ లోక శిక్ష తప్పించుకుంటావేమో, కానీ ఈ లోకములు అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద విడుదల చేస్తారు. లంచం ఇచ్చినట్లయితే, డబ్బు ఇచ్చినట్లయితే రేపు 3 రోజులకు బయటకు వస్తామని, కానీ దేవుడు అరెస్ట్ చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. ఆలోచించాలి. మన ఇంటికి కాపరి వస్తే, మన ఇంటిలో కాపరి ఉంటే, కాపరి మాటలు, కాపరి అయిన తల్లిదండ్రుల మాటలు ఎంతవరకు మనం వింటే మన జీవితాలు వ్యర్థం కాకుండా ఉంటాయి, మన ఆలోచనలు వ్యర్థం కాకుండా ఉంటాయి, మన ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉంటాయి, మన ఐశ్వర్యాలు పాడు కాకుండా ఉంటాయి, మన పిల్లలు పాడు కాకుండా ఉంటారు, మన కుటుంబం పాడు కాకుండా ఉంటుంది. పరలోక రాజ్యం, నిత్యం పరలోక రాజ్యం ఉన్నట్టుగా ఉంటారు. తల్లిదండ్రులను గౌరవించినప్పుడు, కాపరులను గౌరవించినప్పుడు, కాపరులను అమానుష్యంగా మాట్లాడినప్పుడు, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని ఎత్తుకొని ఉండమనంటే, కాపరి చెడ్డవాడితే వాడిని వదిలిపెట్టాలి. ఇతనిలోని మంచి మార్గం లేదు. నిజమైన కాపరి ఉంటారు, మరొక కాపరి ఎవరు నమ్మకస్తులు. నా పేరు చెప్పి అనేకమైనటువంటి ప్రవక్తలు వస్తారు, అనేకమైన బోధకులు వస్తారు, అనేకమైన కాపర్లు వస్తారు. తప్పుడు బోధలు చేయడానికి, తప్పుడు మాటలు వినిపించడానికి, చెడ్డ మార్గం నడిపించడానికి అని హెచ్చరికలు చేస్తూ ఉంటున్నారు. ఏది మంచిదో, ఏది ఉత్తమమైనదో నీ తండ్రి తల్లి పసితనమని నీకు బోధించి ఉంటారు. ఆ తల్లిదండ్రులు కాపరులు అయితే ఇప్పుడు కూడా బోధిస్తూనే ఉంటారు. మీరు ఎక్కడో పడిపోతారు, ఎక్కడో ఏమైపోతారు, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ఆ హెచ్చరికలు మనకు బాధకరంగా ఉంటాయి. ఏంటి వీడు, మేము ఇంత పెద్దవాళ్ళమైనా, చిన్నపిల్లలమా, మాకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, తెలివి లేదా, మాకు చెప్పేంత మనుషులా మీరు అని మనం ఎదురుపడతాం కదా. తల్లిదండ్రిని లెక్క చేయము, కాపరిని లెక్క చేయము, ఎవరిని లెక్క చేయము. కానీ మనం నడిచే మార్గం మంచిది అనుకుంటా. మన మార్గం వంకరగా ఉందా, చక్కగా ఉందా, అది తెలుసుకొని నడిచితే బాగుంటుంది. మనం నడిచే ప్రతి మార్గము ఒక లెక్కలో ఉంటుంది. మన ఫీడ్బ్యాక్ చెప్పినప్పుడు అది చక్కగా ఉందా, వంకర టింకర్గా ఉన్నదా, ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా నీ ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు చెప్పడానికి నీకు అర్హత ఉందా, చెప్పుకోవడానికి ఆధారాలు ఉన్నాయా? నేను ఇలా నడుచుకున్నాను, మంచి కుమారుడిగా మంచి కుమార్తెగా నడుచుకున్నాను, మంచి జనముగా నడుచుకున్నాను, చెప్పుకోవడానికి నీకు ఆధారాలు ఉన్నాయా? జాగ్రత్త. దేవుని లోకమైన మనము, దేవుని జనమైన మనము, దేవుని కాపర్లమైన మనము, సంఘమైన మనము వంకర త్రోవలను ఆధారం చేసుకుని నడుస్తున్నామా? చక్కటి మార్గాన్ని ఆధారం చేసుకుని నడుస్తున్నామా? గమనించబద్దలమైంచున్నా. నీ త్రోవ చూపించమని అడిగినప్పుడు, నీ త్రోవలు చూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎలిజిబుల్ ఉన్నదా?
నేను మంచి మార్గం నడిచాను, ఫలానా వయస్సులో ఫలానా సమయంలో చెప్పుకోవడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీ తల్లిదండ్రులకే నువ్వు జడ్జిమెంట్ చెప్పలేవు. తండ్రి అయిన దేవునికి ఎలాంటి ఆధారం చూపించగలవు? ప్రభు ఫలానా రీతిగా నేను జీవించాను, పలాని సమాజాన్ని ప్రేమించాను, పలాని మనుషులను గౌరవించాను, పలాని తల్లిదండ్రులను గౌరవించాను, పలాని స్నేహితులను గౌరవించాను, బంధువులను గౌరవించాను, శత్రువులను ప్రేమించాను చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నదా? గ్రహించబద్దులమంటున్నా. మన మార్గాలు చూసేవారు మరొకరున్నారు. ఈ లోకమంతా నువ్వు నడిచింది, నువ్వు చేసింది, చూసింది, నువ్వు నడిచేది, నువ్వు కలిగి ఉన్నవి అన్నీ మంచివి అని చెప్పేవాళ్ళే ఉంటారు. కానీ అవన్నీ వంకర మార్గాలని వారు చెప్పరు. ఎందుకంటే నువ్వు నాశనం కావడం, నువ్వు పతనం కావడం, భూమి మీద ఉండకుండా ఉండడం అందరికి ఇష్టం కనుక నీ మేలు కోరే స్నేహితుడు కనపడడు, నీ మేలు కోరే బంధువు కనపడడు, నీ మేలు కోరే శత్రువు అసలే కనపడాడు. కోరేవాడు ఒకడే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ కొరకు పవిత్రమైన జన్మ జన్మించి, పవిత్రమైన జీవితం జీవించి, నీ పాపం నా పాపం అన్నీ సిలువ రాను మీద మోసి బలి అర్పణ నరబలి ఒక కొరత ఉన్నది కనుక నరుడు నశించకూడదని నరుని కొరకు నేను మరణించి తిరిగి లేస్తాను, ఆ పాపమును జయిస్తాను, పాపం నుండి మానవునికి విడుదల కలగజేస్తానని చెప్పి తండ్రితో ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేసి భూమండలములో పరిశుద్ధునిగా జన్మించి పరిశుద్ధ జీవితం జీవించి పడుచువాడుగా ఉన్నప్పుడే, యవన ప్రాయంలో ఉన్నప్పుడే ఆ జీవితాన్ని జయించి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని బలి అర్పించినట్టు మనం చూడగలం. కొందరైతే ఆ బలిని ఆనాడు బర్రెలు లేదా గొర్రెలు బలి అర్పణ చేసేటప్పుడు మేకలు పరిశుద్ధమైనది కాకుండా, కలంకము లేనిది కాకుండా అపరిశుద్ధమైన దానిని, కుంటిదానిని, గుడ్డిదానిని, మలాకి గ్రంథంలో కుంటిదానిని, గుడ్డిదానిని తీసుకొచ్చి బలి అర్పించి ఏదో చేశాము, అర్పించా, బలి చేశాము, నా పాపమునకు ప్రాయశ్చిత్తం అవుతుందిలే అంట. అటువంటి బలి కాదు. అలాంటి బలి కాకుండా బలి పరిశుద్ధమైనది ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి బలి కావడానికి, రక్తం చిందించడానికి, మరణించడానికి 6 రోజులు ముందుగానే బలి కావడానికి దేవుడు ముందుగానే వచ్చినట్టుగా మనం చూడగలం. గొర్రెల దొడ్డిలో బలి కావడానికి 6 రోజుల ముందుగానే దొడ్డి మార్గములో వచ్చినట్టుగా చూస్తున్నాను. గొర్రెల దొడ్డి మార్గములో బలి ఇవ్వడానికి, పరిశుద్ధమైన బలి ఇవ్వడానికి, ఆరోగ్యకరమైన శరీరముతో అనారోగ్యమైనటువంటిది బలి ఇచ్చి, గుడ్డి గొర్రెని బలి ఇచ్చి, కుంటి గొర్రెను బలి ఇచ్చి, లేదా రోగం కలిగిన దాన్ని బలి ఇచ్చి, ఆనాడు నా పాపానికి ఇది సరిపోతుందని చెప్పి మానవుడు వెళ్తున్నాడు. ఈ యొక్క బలులు కూడా నరుని బలులు కూడా శ్రేష్టంగా కనపడతలేవు అని చెప్పి బలులు కూడా శ్రేష్టంగా లేవు. ఆ గొర్రెను పుట్టేళ్ళను చూపించినప్పుడు కూడా దేవుడే చూపించాడు. అబ్రాహాము కొడుకు ఇస్సాకును బలిచ్చేటప్పుడు గొర్రెను చూపించినప్పుడు, ఆ గొర్రె బలిని ఆధారం చేసుకొని ఆ బలులు కూడా ఆరంభం చేసినప్పుడు ఆ బలు కూడా శ్రేష్టంగా లేవు. నరుడికి చీప్ క్వాలిటీ బలులు, అరకొర బలులు, కుంటిది, మూగిది, గుడ్డిది, రోగం కలిగిన దాన్ని, పనికి రాని దానిని, కుళ్ళిపోయిన ఆ మాంసం కలిగినటువంటి దాన్ని బలి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఎక్కడి నుంచి విముక్తి కలుగుతుంది, దేవుడు ఎలా ఆమ్రాణిస్తాడు, దేవుడు ఎట్లా స్వీకరిస్తాడు ఆ యొక్క బలిని. కనుక ఈ బలులలో కూడా శ్రేష్టమైనది లేదునని తన కుమారుని శ్రేష్టమైన బలిగా అర్పించినట్టుగా మనం చూడగలం. ఆ బలికి ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను అని చెప్పి సిద్ధపడి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కన్యమరియ
జన్మించి నీ కొరకు నా కొరకు పాపం లేనివాడిగా మరణించినట్టే మనం చూడగలం. ఆ నజరేయుడైన క్రీస్తు ప్రభువు వల్లనే మనకు రక్షణ కలిగిందని, మనకు విడుదల కలిగిందని, మన పాపములకు విడుదల కలిగిందని ఈ విషయాన్ని నమ్మినట్లయితే, నా పాపమును నా ప్రభు బలి అయినాడని చెప్పి నమ్మినట్లయితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు. ఒక్కసారి నువ్వు యేసు క్రీస్తు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు బలి అయినాడు శిలువ మ్రాను మీద. దేవునికి తన ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని బలి అర్పించాడు, తన రక్తం చిందించాడు, తన కుమారుని రక్తమే చిందించాడు. బలి అర్పణ జరిగిపోయింది, మానవాళికి విడుదల కలిగిందని చెప్పి. ఆ మానవాళిలో నేను కూడా ఉంటున్నాను, నాకు కూడా విడుదల కలిగిందని చెప్పి నువ్వు నమ్మినప్పుడు, నేను నమ్మినప్పుడు మనందరికీ పరలోక రాజ్య సహాసం దొరుకుతుంది, పరలోక నివాసం దొరుకుతుంది. అక్కడ నెమ్మది పొందుకుంటాం. ఈ శరీరంతో ఉన్న జీవితం తాత్కాలికం అని మనం గ్రహించినట్లయితే, శాశ్వత రాజ్యం, శాశ్వత సింహాసనం, శాశ్వత జీవితం ప్రభుతో ఉన్నదని మనం గ్రహించినట్లయితే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు నా కొరకు మరణించాడు, నా కొరకు బలి అయిపోయినాడు, నా కొరకు తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మ ఈ దినమును నన్ను నడిపిస్తున్నాడు, నా స్నేహితులు నడిపిస్తున్నా, బంధువులు నడిపిస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నీకు కూడా పరలోక రాజ్యములో ఎంట్రీ ఉన్నది. నీవు కూడా వారసుడివే. ఆయన ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరు చెప్పినప్పుడు నువ్వు వారసుడివే. ఆయన కుడి ప్రక్కన కానీ, ఎడవ ప్రక్కన కానీ, క్యాబినెట్లో కానీ, వెనక సీట్లో కానీ ఎక్కడైనా కూర్చోడానికి, ఆయన మందలో కూర్చోడానికి నీవు నేను మనందరం అర్హులమే చెప్పి దినమన ప్రభువుల వారు మనందరికీ హెచ్చరిక చేస్తున్నారు. దేవుడి వాక్యమును దీవించునుగా. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, ఈ శుభోదయమున నా తండ్రి, అవధులు లేని నా తండ్రి, అవధులు లేని విశ్వాసం, అవధులు లేని విశ్వాసం తండ్రి, అవధులు లేని విశ్వాసాన్ని గుర్తించడం, అక్నాలెడ్జింగ్ ఫెయిత్ బియాండ్ బౌండరీ, ఇలాంటి అంశం మీద మాట్లాడిన తండ్రి, వినగలిగినటువంటి యొక్క దైవ సన్నిధి కుటుంబమునకు, సంఘమునకు, ప్రపంచమునకు నేను నెమ్మది, శాంతి, సమాధానం కలగచేయమని, కాపరి నేను నా కుటుంబానికి నేను నెమ్మది, శాంతి, సమాధానం కలగచేయమని, నాకును, నా వారికి, నా కుమారుడికి, నా కుమార్తె, నా ఇంటికి వచ్చిన కోడలు నెమ్మది, శాంతి, సమాధానం కలిగించాడు. మా అందరి మీద నీ ఆత్మ విస్తారం కుమరించుకోవాలి. నా కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవాలి, నీ పాదాల దగ్గర ఉంచుకోవాలి. నా కుటుంబానికి కాపాడుతాను దయచేయమని ప్రభు బ్రతుకున్నాడు. నా ప్రభు అడుగు ప్రతివానికి ఇవ్వబడి నుంచి అంటున్నాను, అడుగుతున్నాను. నా కుటుంబం ఎల్లవేళ నీ పాదముల దగ్గర ఉంటే నీకు ఇష్టమైంది. కొన్నేళ్ళు నమ్మకమైనటువంటి కాపరి, నా మంద కాపరి అంటున్నారు. అలాంటి కాపరితనాన్ని నా తండ్రి చేయించుండగా దీనిలో సహాయం చేయమని, దైవ సన్నిధి మందలను కాపాడమని ప్రభు అడుగుతున్నాను. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అందరికీ జవాబు దయచేసి బాధ్యత తీసుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చిన కానీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన మాకు నేటి దయచేయం. మా ఎలా అపరాధం మేము చేసిన వాటిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించడం శూన్యత కలిసి ఏం చేద్దాం. రాజ్యం, శక్తి, బలం
నిర్వహించున్నావు సార్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శాస్త్రం మనందరికీ ఇప్పటికెళ్ళప్పటికీ, మరి ముఖ్యంగా నా తండ్రి నా కాపరితనము, దైవ సన్నిధి మందకును, నా 20 పిల్లలకు, నా కోడలకు, నా కుటుంబములకు, నా భార్యకును, నాకు ఆధారమైన దేవ, నీ విస్తారమైన కృపలు ఎల్లవెల్లను కుమరిస్తూ ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, మరి ముఖ్యంగా త్రియేక దేవుని నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.